మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్లో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగా రక్త శిబిరాన్ని నిర్వహించారు. గాలిపల్లి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గత 16 సంవత్సరాలుగా మెగా బ్రదర్స్ జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదానంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న అభిమానులు, కార్యకర్తలను నాయకులు అభినందించారు. ప్రతి ఏడాది మెగా హీరోల జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్న మెగా యూత్ ఫోర్స్ కు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన శిబిరంలో గాలి శ్రీనివాస్, సుల్తాన్ మురళితో పాటు మెగా అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తాటిపల్లి ప్రభు, ఫహాద్, మామిండ్ల కిరణ్, వడ్లూరి శ్రీనివాస్, గాలిపల్లి కుమార్, నాగరాజు, కరుణాకర్, మంపిని సూరి, గాలి శ్రీనివాస్, విజయ్, వినయ్, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ ఆగస్టు 22 జన్మదినం సందర్భంగా జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ బ్లడ్ బ్యాంక్లో మెగా యూత్ ఫోర్స్ నాయకులు కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి గారికి నూతనంగా ఏర్పడ్డ మెగా యూత్ ఫోర్స్కు ఈరోజు రక్తదానం చేసిన అభిమానులందరికీ తెలంగాణ చిరంజీవిత పక్షాన అభినందనలు తెలియజేస్తూ, చిరంజీవి గారు రోజు అందరికీ వయసు పెరుగుతుంది కానీ చిరంజీవి గారికి వయసు తగ్గుతుంది. ఎందుకంటే ఓ ఫిగర్ అనాలే కానీ అనలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ నవయువకుడు గదే 32-33 ఏళ్ళ యువకుడు లెక్కనే చిరంజీవి గారు ఉన్నారు. కాబట్టి చిరంజీవి గారు మీరు వయసు అనేది ఎప్పుడు కూడా మేము ఫిగర్ బయట చెప్పాం మీకు ఏ ఇయర్ అనేది, ఏ సంవత్సరం అనేది. మీరు నూతనంగా దినదినంగా అంటే ప్రతి సంవత్సరం నూతనంగా మీరు మిమ్మల్ని మలుచుకుంటూ మమ్మల్ని కూడా క్రమశిక్షణ పద్ధతిలో మలుచు సేవా కార్యక్రమంలో మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా మా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పక్షాన, తెలంగాణ చిరంజీవిత పక్షాన